హాయ్ నమస్తే, నా పేరు చిరుమావళ్ళ సుబ్బారావు. ఈరోజు కాకానివారిపాలెం కోదాటి సీతయ్య గారి చేను దగ్గరకు వచ్చానండి. కోదాటి కొండలు సన్ ఆఫ్ సీతయ్య వాళ్ళ చేను దగ్గరకు వచ్చాను. ఇప్పుడు ఇది మన ఖాతా 5 సంవత్సరాలు అవుతుంది. దీంట్లో మనం 6 వీడియోలు చేసాము. ఇది 7వ వీడియో. ఒక్కసారి చేను చూడండి ఎట్లా కాసింది. ఒకసారి 6 ఎకరాల చేను. ఒక్కసారి చేను చూడండి ఏ రంగు ఉందో, ఎట్లా కాసిందో. ఇప్పుడు మనం హ్యూమిక్ పొటాష్ పెట్టి 80 రోజులు అవుతుంది. ఇప్పుడు చేను ఏ రంగు ఉందో ఒక్కసారి చేను రంగు చూడండి. ఎంత ఫ్లవరింగ్ ఉంది, చేను ఏ రంగు ఉంది, ఎంత కాపు వచ్చింది, కాయలు ఎట్లా పండినవి, మొక్క ఎంత ఆరోగ్యంగా ఉంది, తలదాకా కాపు వచ్చిందండి. ఒకసారి చూడండి. మల్లెపూల తోట ఉన్నట్టుంది చేను. ఇట్లా వెనక కరెక్ట్గా ఒక 20 డేస్ డిసెంబర్ ఎండింగ్కి దాదాపు 99% క్లోజు. చేను చాలా ఎక్సలెంట్గా ఉంది. చేలో నల్లి కానీ, తామర పురుగు కానీ దోంగ కానీ ఏమీ లేవు. మొక్క చాలా ఆరోగ్యంగా ఉంది. మంచి దిగుబడి వచ్చే ఛాన్సులు ఉన్నాయి. బాగా కాసింది. ఒక్కసారి కాయలు ఇప్పుడే పండుతున్నాయి. ఒకసారి కాయలు చూడండి. చేను చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ రంగు 80 రోజులప్పుడు కూడా హ్యూమిక్ పొటాష్ దెబ్బ ఎట్లా ఉందో ఒక్కసారి చేను చూడండి. 80 రోజులప్పుడు కూడా హ్యూమిక్ పొటాష్ దెబ్బ ఎట్లా ఉందో ఒక్కసారి చూడండి. ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఒక్క ఫార్మర్ గమనించాల్సింది ఏంటంటే, మనం ఫర్టిలైజరు అధిక మోతాదులో వాడటం వలన తీపి వచ్చి కింద కొన్ని రూట్లు దెబ్బతింటున్నాయి, కొన్ని చేలు దెబ్బతింటున్నాయి, కొంత పైన నల్లి ఎఫెక్టు, తామర పురుగు ఎఫెక్ట్ ఎక్కువ వస్తుంది. ఇవన్నీ కంట్రోల్ చేయాలి. ఆ ఫర్టిలైజర్ తగ్గించాలి అంటే హ్యూమిక్ పొటాష్ పెట్టాలి. ఒక్కసారి చేను చూడండి. మల్లెపూల తోట ఉన్నట్టే ఉంది. చేను కాయలు కూడా చాలా నీట్గా, ఒక్క మచ్చ కూడా లేదు చూడండి. నెక్స్ట్ వీడియోలో ఈ ఫార్మర్తో నెక్స్ట్ 1 వీక్లోనే కలుద్దామండి. ఖచ్చితంగా దీని రిజల్ట్ గురించి ఆ ఫార్మర్ మాటలోనే మనం విందామండి.